హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న ఒక చిన్న అపార్ట్మెంట్లో చైతన్య నివసిస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఉదయం ఐటీ జాబ్కి వెళ్లే ముందు ఇతను బస్ స్టాప్లో ఎదురుచూస్తాడు. అక్కడే ప్రతిరోజు కనిపించే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి హంసిక. స్మాల్ బైండ్లో ఫార్మల్ డ్రెస్లో ఎప్పుడూ ఏదో ఫోన్లో చదువుతూ ఉండేది. చైతన్యకి ఆమె నచ్చడం మొదలైంది. కానీ మాట్లాడడానికి ధైర్యం సరిపోయేది కాదు. ఒకరోజు బస్సు రాకపోతే చైతన్య కూడా బస్టాండ్లో హంసిక పక్కన కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న హంసిక పేపర్ ఓపెన్ చేసుకుంది. చైతన్య ఆ పేపర్ వైపు చూశాడు. అంతే, ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. తన కళ్ళు మెరిశాయి. చైతన్య అలాగే చూస్తున్నాడు. ఇంతకీ ఆ పేపర్లో ఏముంది అంటే అది ఒక స్టాక్ మార్కెట్ న్యూస్ పేపర్. చైతన్య నవ్వుతూ అడిగాడు, మీకు కూడా స్టాక్ మార్కెట్ అంటే ఇష్టమా అని అడిగాడు. దానికి హంసిక తన కళ్ళద్దాలను సరిచేసుకుంటూ, ఇష్టం కాదు, చాలా ఇష్టం. నేను మా నాన్నగారితో కలిసి చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాను అని చెప్పింది. ఆ మాట వినగానే చైతన్య మనసులో ఒక సంతోషం. చివరికి ఇదే నా విషయమా అని అనుకున్నాడు. అక్కడి నుండి ప్రతిరోజు బస్ ట్రావెల్ చేసేవాళ్ళు ఇద్దరూ కలిసి. అలాగే స్టాక్ మార్కెట్ క్లాస్ గురించి హంసిక చైతన్యకి చెప్పేది. అక్కడి నుండి ప్రతిరోజు బస్ ట్రావెల్ చేస్తూ ఇద్దరూ కూడా కలిసిమెలిసి వెళ్లేవాళ్ళు. అలాగే స్టాక్ మార్కెట్ క్లాసులు కూడా చెప్పుకునేవాళ్ళు. హంసిక చెప్పేది సపోర్ట్, రెసిస్టెన్స్, ఎస్ఐపి, లాంగ్ టర్మ్ అన్నీ కూడా చెప్పుకునేవాళ్ళు. చైతన్య కూడా యూట్యూబ్ బుక్స్ చూసి స్టడీ అనేది మొదలుపెట్టాడు. ఒకరోజు చైతన్య తన జీతం నుంచి 10,000 తీసుకుని మార్కెట్లో పెట్టాడు. అది కూడా హంసిక చెప్పింది కాబట్టి. అలా పెట్టమని హంసిక చెప్పింది. అలా పెట్టాలి అంటే పేషెన్స్ ఉండాలి. ఎప్పుడైనా కానీ మనం స్టాక్ మార్కెట్లో పెట్టేటప్పుడు మనకు పేషెన్స్ ఉండాలి. ఓవర్ నైట్ కాకుండా స్లోగా ఇన్వెస్ట్ చేయాలి అని హంసిక చెప్పింది. చైతన్య ఆమె మాటలు వింటూ, సిప్ అంటే ఎస్ఐపి, అర్థం చేసుకోండి, సిప్ అంటే ఎస్ఐపి. సిప్ బ్లూ చిప్ స్టాక్స్ ఇండెక్స్ ఫండ్స్లో పెట్టడం మొదలుపెట్టాడు. అంతే, ఒక్క సంవత్సరంలో చైతన్య మనీ ఎంతైందో తెలుసా? చైతన్య ఒక సంవత్సరంలో 10,000 పెట్టాడు. ఇక్కడ 10,000 పెడితే చైతన్య మనీ ఒకే ఒక సంవత్సరంలో 18,500 అయింది. ఈ మాట చాలా సంతోషంగా చైతన్య హంసికకు చెప్పాడు. ఇదంతా కూడా నీ వల్లే సాధ్యమైంది అని. హంసిక నవ్వుతూ చెప్పింది, ఇది నా వల్ల కాదు, మార్కెట్ మీద నీ మీద ఉన్న నీ నమ్మకం వల్ల అని చెప్పింది. ఇద్దరు కూడా చాలా సంతోషపడ్డారు. ఒకరోజు మార్కెట్ పడిపోయి చైతన్య 45,000 లాస్ అయ్యాడు. చైతన్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిద్ర కూడా పోలేకపోయాడు. మరుసటి రోజు బస్టాండ్లో హంసిక చైతన్యం చూసింది. చైతన్య ముఖం చూసి అర్థం చేసుకుంది. ఏంటి, లాస్ అయ్యావా అని అడిగింది. అవును, నీకెలా తెలుసు అని అడిగాడు చైతన్య. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుందిలే అని చెప్పింది హంసిక. అవును, నేను భావోద్వేగంతో ట్రేడ్ చేశాను అని అతను దిగులుతో అన్నాడు. దానికి హంసిక అతని చేతిని పట్టుకుని చెప్పింది, జీవితంలో అయినా సరే, మార్కెట్లో అయినా సరే, లాస్ అనేది మనకి ఒక లెసన్, ఒక గుణపాఠం. నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, ఒకటే మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకపోతే నీ సక్సెస్ పక్కా. ఇప్పుడు నువ్వు చేసిన ఈ మిస్టేక్ అనేది మళ్ళీ చేయకు. ఇదే కనుక మళ్ళీ రిపీట్ కాకపోతే నీకు సక్సెస్ అనేది నీ పక్కనే ఉంటుంది, గుర్తుపెట్టుకో అని చెప్పింది. ఈ మాట చైతన్య కళ్ళల్లోకి చూసి హంసిక చెప్పింది, నమ్మకం పెట్టుకో, నేనున్నాను కదా, నన్ను నమ్ము, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ముందుకు అడుగువేయి, నేనున్నాను కదా అని చెప్పింది. ఆ క్షణంలోనే చైతన్య అనుకున్నాడు, నేను హంసికని ప్రేమిస్తున్నాను అని ఫిక్స్ అయిపోయాడు. ఇకపోతే 2 ఏళ్లలో చైతన్య ఎలా అయ్యాడు అంటే, తర్వాత చైతన్య ఎలాంటి ఆలోచనలు లేకుండా చైతన్య మార్కెట్లోనే తన ఫోకస్ పెట్టాడు. 2 ఏళ్లలో టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాడు, ట్రేడింగ్ డిసిప్లైన్ డెవలప్ చేసుకున్నాడు, స్వింగ్ ట్రేడ్స్లో ప్రాఫిట్ చేశాడు, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేశాడు. తనకి పోర్ట్ఫోలియోలో 5 లక్షలు దాటింది. చైతన్య హంసికతో కలిసి స్టాక్ మార్కెట్ వర్క్ షాపు మొదలుపెట్టాడు. తర్వాత కవరేట్ 1 బ్యాచ్, 5 బ్యాచెస్, 20 బ్యాచెస్. వీళ్ళిద్దరూ కలిసి నెలకి 3 to 4 lakhs ఎర్న్ చేసేవాళ్ళు. అంటే నెలకి 3 నుండి 4 లక్షలు సంపాదించడం మొదలుపెట్టారు. ఒకరోజు హంసిక బర్త్డే ఆ రోజు రానే వచ్చింది. చైతన్య ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్లో ఏమిచ్చాడు అంటే స్టాక్ చార్ట్. స్టాక్ చార్ట్ అంటే అర్థం ఏంటంటే అప్ ట్రెండ్ ప్యాటర్న్, అంటే స్టాక్ చార్ట్ మీద రాసిన ఒక లైన్ అనమాట. దాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. దానికి ఒక లవ్ సింబల్ వేసి, నువ్వు నా జీవితంలో వచ్చిన రోజు నుంచి నా లైన్ ఎప్పుడు అప్ ట్రెండ్లోనే ఉంది, నాతో లైఫ్ లాంగ్ పెట్టుబడి పెడతావా అని అడిగాడు. హంసిక కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఇన్వెస్ట్ కాదు, నేను నీతోనే ఉంటా అని హంసిక చెప్పింది. ఇద్దరు కూడా చాలా సంతోషపడ్డారు. ఇలా జరిగిపోతూ ఉంది. వర్క్ షాపు చాలా గొప్పగా నడుస్తూ ఉంది. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు.
అయితే స్టాక్ మార్కెట్ లెర్నింగ్, మోటివేషన్, బిగినర్స్ కోసం కోర్సులు అని చెప్పి చాలా బాగా వైరల్ అవుతున్నారు. అలా 5 సంవత్సరాల్లో వారి పోర్ట్ఫోలియో వచ్చి 1.2 crore దాటింది. చూడండి వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో. దేనికైనా నమ్మకం ఉండాలి. నమ్మకమే మనకి సగం బలం. వీళ్ళ ప్రేమ కథ కూడా మార్కెట్ లాగానే పేషెన్స్ ప్లస్ నమ్మకం ఈక్వల్ భారీ ప్రాఫిట్ అలా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. స్టాక్ మార్కెట్ని ఎలా కొనసాగించాలి, దీని మినిమం బేసిక్స్ ఎలా తెలియాలి అనంటే మన ఛానల్లోకి వెళ్ళండి. మన ఛానల్లో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. స్టాక్ మార్కెట్ అంటే అందరికీ చాలా భయం. లాస్ వచ్చేసింది అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ లాస్ అనేది రాదు, కానీ కొన్నిసార్లు వస్తుంది అనే దానికి కూడా రైట్స్ ఉన్నాయి. అసలు స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చింది అనే అపోహ, పుకారు ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే వాళ్ళకి సరైన అంటే దానిపైన ఒక స్టాక్ మార్కెట్ పైన పూర్తిగా అవగాహన అనేది లేకపోవడం వల్లనే వచ్చింది. అసలు స్టాక్ మార్కెట్ అంటే మినిమం బేసిక్స్ తెలిసుండాలి అందులోకి వెళ్ళాలంటే. ఒకవేళ తెలియకుండా కనుక వెళితే నిజంగానే నష్టపోతారు పూర్తిగా. అసలు మనం నమ్మాలి, పేషెన్స్ ఉండాలి దీనికి. అలా ఉంటే పెట్టగానే ఏదో నష్టాలు వచ్చేసింది కదా అని చెప్పేసి అమ్మేసుకోకూడదు. అమ్మేసుకుంటే మనకి నష్టమే జరుగుతుంది. దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ స్టాక్ మార్కెట్ లవ్ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.